పేషెంట్కి దగ్గరగా ఉండాలి. సెకండ్ వన్. 3 ఏంటంటే మనం చేసేటప్పుడు మన చేతుల్ని లాక్ చేయాలి. లాక్ చేయాలంటే ఎవరైతే డామినెంట్ హ్యాండ్ అంటే ఎవరైతే పట్టు రాదు, లాక్ చేసిన తర్వాత హ్యాండ్ మీరు రెడీ అయిపోయింది. మీరు ఎక్కడ పెట్టాలి? పేషెంట్కి కుడివైపు కాదు, ఎడమవైపు కాదు. ఇప్పుడు రూల్స్ మారిన తర్వాత నిప్పుల్స్ నుంచి మనకు అర్థం కాలేదు. ఈ చేతి కింద భాగం, ఈ ఎముక భాగం ఉంది చూసారా, హీల్ ఆఫ్ ద పామ్ అంటారు. సో ఈ హీల్ ఆఫ్ ద పామ్ దగ్గర పెట్టాలి. ఇది తీసుకెళ్ళి మనం సెంటర్ ఆఫ్ ద స్టర్నమ్ బోన్లో పెట్టాలి. ఎల్బోస్ అనేది బెండ్ అవ్వకూడదు. బెండ్ అవ్వకపోతే సో నొక్కే ప్రెషర్ నడుము ముందు వస్తుంది. సో ఇలాగా చేస్తే నిమిషంలో 100 సార్లు చేయాలి. 1 మినిట్లో 100 to 100 అలా ఇస్తేనే మనకి హార్ట్ అనేది రీగైన్ చూడండి చేస్తాం. సో ఎంత నెక్స్ట్ నాన్ డామినెంట్ హ్యాండ్తో లాక్ చేసి సెంటర్ ఆఫ్ ద స్టర్నమ్ బోన్ దగ్గర పెట్టి ఎల్బోస్ బెండ్ అవ్వకుండా కింద మనకి స్పైన్ నుంచి ప్రెషర్ అనేది రావాలి. ఉపయోగం ఈక్వల్ రిథమ్తో చేయాలి. ఈక్వల్ రిథమ్ ఎందుకు చేయాలి అంటే మనకి ముందు ఎముకుంది, వెనకాల వెన్నుపూసలు, వర్టికల్ కాలము, బోన్స్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య ప్రెస్ అయ్యి హార్ట్లో నుంచి బ్లడ్ బయటికి రావాలి. మీకు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఛాతీ భాగంలో మీకు చెయ్యి పెట్టండి, స్ట్రైట్గా ఉంచాలి. మీకు వినబడే శబ్దం ఏదైతే ఉందో అది 5 సెంటీమీటర్లు. నేను ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్ నుంచి వచ్చాను, సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి. ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా యూపీహెచ్సి ఇంద్రనగర్లో అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆశాస్, ఏఎన్ఎం, హెల్త్ కేర్ వర్కర్స్ ఇంద్రనగర్ వాళ్ళకి అండ్ అలాగే విజయ్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మేము అవేర్నెస్ క్యాంప్ లాంటిది కండక్ట్ చేశాము. దీనిలో సిపిఆర్ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా మనం హెల్త్ కేర్ నీడ్స్కి అలాగే అంబులెన్స్కి సహాయం కోసం ఫోన్ చేయాలనే విషయాలు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అండ్ అలాగే దీనిలో భాగంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ చేయడం జరిగింది. అందరూ సిపిఆర్ చేసే విధంగా మేము ప్రోత్సహించడం జరిగింది, అలాగే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. ఎయిమ్స్ మంగళగిరి తరపు నుంచి యూపీహెచ్ ఇంద్రనగర్ దగ్గరికి సిపిఆర్ నేర్పించడానికి వచ్చాము. సో మా టీం డాక్టర్ సత్యనారాయణ సార్ ఇన్ఛార్జ్ యూహెచ్డిసి అండ్ డాక్టర్ రాజీవ్ సార్ హెచ్ఓడి సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ అనంత ప్రకాష్ గారు సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ ఎస్ఆర్ సార్. సో మా టీంతో ఇంటర్న్స్ అందరూ కలిసి ఇక్కడ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి సిపిఆర్ నేర్పించడానికి అన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న అన్ని యూపీహెచ్సీలు మొత్తం అన్ని కవర్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్న ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని యూపీహెచ్సీలకు వెళ్ళి మేము ప్రతి యూపీహెచ్సీలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ సిపిఆర్ ఎలా చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీతో చేయాలి, ఎలా చేయాలని హ్యాండ్స్ ఆన్ మ్యానికిన్స్ తీసుకొచ్చి మరీ చేతులతో ఎలా చేయాలనేది మేము నేర్పిస్తున్నామండి. సో ఈ అవకాశం ఇచ్చిన ఇంద్రనగర్ మెడికల్ ఆఫీసర్ అనూష మేడం గారికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మన యూపీహెచ్సి ఇంద్రానగర్లో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అనేది మనకి ఎయిమ్స్ నుంచి సిఎఫ్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి అనంత ప్రకాష్ సార్, రవి గారు వాళ్ళ టీము, మన ఎయిమ్స్ ఇంటర్న్స్ అందరూ వచ్చారు. ఇక్కడ మెయిన్గా మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాసు, అలాగే విజే కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్టెప్ వైజ్గా ఎట్లా చేయాలనేది చూపించారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక అన్రెస్పాన్సివ్తో ఒకళ్ళు ఎవరైనా పడిపోయి ఉంటే రోడ్డు మీద అవ్వచ్చు, సినిమా హాల్ అవ్వచ్చు, లేకపోతే మాల్స్ అవ్వచ్చు, పడిపోయి ఉంటే ఇమీడియట్గా ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎట్లా ఒక పర్సన్ని సేవ్ చేయొచ్చు అనే విధానంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనం ఒక ప్రాణాన్ని అనేది సేవ్ చేయగలుగుతాము. మనకి గవర్నమెంట్ ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని మనకి 13 నుంచి 17 వరకు సిపిఆర్ వీక్గా దాన్ని ప్రకటించి ఈ కొన్ని రోజుల్లో ప్రతి గవర్నమెంట్ దాంట్లో ప్రతి స్కూల్స్, కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఒక పర్సన్ ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం. దానికోసం ఇదంతా చేస్తున్నామండి. థ్యాంక్ యూ.